Dear JE students and parents, welcome back to my channel. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా అంటే ఏమిటి, అసలు జోసా ఎందుకమ్మా ఇది ఒకసారి చూసేద్దాం. ఎందుకంటే మీ అందరి దగ్గర 90% స్కోర్ అయితే ఉంది, అందరికీ తెలుసు. మరి జేఈ మెయిన్ జనవరి సెషన్ రాశారు. ఆల్మోస్ట్ ఆల్ మరి ఆ స్టూడెంట్సే ఏప్రిల్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. మరి అందుకని తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత తక్షణ కార్యం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, దీని గురించి తెలుసుకోవాలి. అసలు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అంటే ఏంది, జోసా అంటే ఏంది, దీనిలో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ పాల్గొంటాయి, అసలు ఇది ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏందనేది చూద్దాం. ఇక్కడ జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథర్ సెటప్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు సెటప్ చేశారు. మరి టు రెగ్యులేట్ ద జాయింట్ సీట్ అలొకేషన్ ఫర్ అడ్మిషన్ టు 127 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా. దీనిలో ఈ జోసా కింద మనకి 127 ఇన్స్టిట్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి తర్వాత ఈ 127లో కలిపి మనకి 23 ఐఐటీస్ అడ్మిషన్స్ అయితే అండర్ జోసా కింద జరుగుతాయి. తర్వాత 32 ఎన్ఐటీలు, తర్వాత 26 ట్రిపుల్ 47 జిఎఫ్టీస్ అడ్మిషన్స్ అయితే తీసుకుంటాయి. ఈ సంవత్సరం ఇది కూడా సపోజ్ ఐఐఎస్సి బెంగళూరు కూడా జోసా కింద వచ్చేస్తుంది. అంటే 128 ఇన్స్టిట్యూట్స్ అవుతాయి టోటల్గా. ఇంకా అప్డేట్ చేయాలి, సైట్ వీళ్ళు అప్డేట్ చేస్తారు, మరి త్వరలో సైట్ అప్డేట్ అవుతుంది. తర్వాత చూసినట్టయితే అడ్మిషన్ టు ఆల్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై దీస్ ఇన్స్టిట్యూట్స్ విల్ బి మేడ్ త్రూ సింగిల్ ప్లాట్ఫామ్. ఈ సింగిల్ ప్లాట్ఫామ్ మీరు ఇంట్లో నుంచే కూర్చుని జస్ట్ మీరు చేయాల్సిందల్లా జేఈ కానీ జేఈ అడ్వాన్స్డ్లో కానీ మంచి మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఇంట్లో నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అందుకని స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొద్దిగా నాలెడ్జ్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ గమనించండి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి జేఈ మెయిన్ రాసిన వాళ్ళు ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్ఐటీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ ఐటీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, జిఎఫ్టీఐ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సరే, నేను జేఈ అడ్వాన్స్ మరి క్వాలిఫై అయితే చాలా, మరి ర్యాంక్ కావాలి. జేఈ మెయిన్ ర్యాంక్ ఉండాలి, మరి అడ్వాన్స్ ర్యాంక్ ఉండాలి. ఈ అడ్వాన్స్ ర్యాంక్ ఉంటే మీకు అదేవిధంగా 23 ఐఐటీస్ ప్లస్ ఐఐఎస్సి బెంగళూరులో కూడా మీరు అడ్మిషన్ అయితే ఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రము ఐఐఎస్సి బెంగళూరులో చూడవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు అసలు ఐఐటీస్లో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మనం ఎన్ని సీట్లు ఉంటాయి, దేనికి మరి కేటగిరీ వైజ్గా ఎస్సీకి ఎన్ని ఉంటాయి, ఎస్టీకి, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, జనరల్కి ఎన్ని సీట్స్ ఉంటాయి ఒకసారి చూసాం. మన దగ్గర 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీస్లో మెయిన్ 23 ఐఐటీస్, తర్వాత ఐఏఎస్సి వస్తుంది. ఐఏఎస్సీస్ మన దగ్గర ఇంకా డేటా రాలేదు, దీనిలో సీట్ మ్యాట్రిక్స్. దీనికి సంబంధించి మన దగ్గర 7,025 సీట్లు, 7,025 ఓపెన్లో ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ 1,700, ఎస్సీకి 2,586, ఎస్టీ 1,300, మరి ఓబీసీ ఎన్సీఎల్ 4,656 సీట్లు, మొత్తము 18,160 సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ట్రిపుల్ ఐటీస్ ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీల్లో మనకి ఎన్ని సీట్లు వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. అది కూడా మొత్తము డేటా అయితే వచ్చా. మరి స్టూడెంట్స్ మీకోసం మొత్తము 23 ఐఐటీల సీట్ మ్యాట్రిక్స్ డేటా కూడా ఉంది. కానీ ఇండివిజువల్గా బ్రాంచ్ వైజ్ చేయాలంటే మరి వీడియో సరిపోదు, కాబట్టి జస్ట్ ఓవరాల్గా మన దగ్గర ఎన్ని సీట్స్ ఉంటాయో ఒకసారి చూపించడం జరుగుతుంది. 32 ఎన్ఐటీల్లో మనకి సీట్స్ ఎన్ని ఉంటాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఇది కూడా చూసేస్తే స్టూడెంట్స్ అసలు క్లారిటీ ఉంటుంది. మనకి 23 ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు 32 ఎన్ఐటీలు ఇంక్లూడింగ్ వరంగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కురుక్షేత్ర, హర్యానా, ఇట్లా డిఫరెంట్ ఎన్ఐటీస్ ఉన్నాయి. ఆ ఎన్ఐటీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ 32 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్లో 9,389 సీట్లు ఉండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ 2,303, తర్వాత ఎస్సీకి 3,447, ఎస్టీకి 2,114 సీట్లు ఉండి, ఓబీసీ ఎన్సీఎల్ 6,000 సీట్లు ఉండి, మొత్తము 24,525 సీట్లు ఉన్నాయమ్మా. గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. 24,525 సీట్స్ జోసా కౌన్సిలింగ్లోకి వస్తాయి. ఇంకే ఏమైనా పెరుగుతాయేమో, ఇంకా అఫీషియల్గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నాకు సంబంధించిన వరకు ఒక 500-600 అయితే ఎన్ఐటీలో పెరిగే అవకాశం అయితే. మరి 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయమ్మ. 26 ట్రిపుల్ ఐటీస్లో దీనిలో ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ ఉంటే ప్యూర్ ప్రైవేటు
ఎక్కువగా ఏంటంటే 5 గవర్నమెంటు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. మనకి 5 గవర్నమెంటు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఫీజెస్ ఉండవు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజెస్ ఉండవు. మిగతా దాంట్లో అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు జారవద్దు, అక్కడ చాలా ఫీజులు ఉంటాయి. గుర్తుపెట్టుకొని చేరిన తర్వాత లక్షల్లో ఫీజు కట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక 5 గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి. ఒకటి త్రిబుల్ ఐటీ గ్వాలియర్ చూపించారు కదా, మరి త్రిబుల్ ఐటీ గ్వాలియర్. రెండోది త్రిబుల్ ఐటీ అలహాబాద్. మూడోది త్రిబుల్ ఐటీ జబల్పూర్ త్రిబుల్ ఐటీ. నాలుగోది త్రిబుల్ ఐటీ కాంచీపురం చెన్నై. మనకు 5వది త్రిబుల్ ఐటీ కర్నూలు. మన దగ్గర కర్నూలు ఉంది కదా, తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా హైదరాబాద్కి, మిగతాది కర్నూలు, తిరుపతి ఆ ఏరియా వాళ్ళకి చాలా కర్నూలు దగ్గర. ఈ 5 త్రిబుల్ ఐటీల్లో నో ఎస్సీ ఎస్టీకి ఫీజులు ఏమి ఉండవు. ఇక మిగతా త్రిబుల్ ఐటీల్లో చాలా వాయించేస్తారమ్మ. దానికి జాగ్రత్తగా, తస్మాత్ జాగ్రత్త. జోసా కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి త్రిబుల్ ఐటీస్. అందుకనే మెంటర్షిప్ తీసుకుంటే దేనిలో చేరాలి, దేనిలో చేరకూడదు. త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు, అది ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామితో ఉంది, పార్ట్నర్షిప్తో ఉంది కాబట్టి అక్కడ కూడా ఫీజులు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా 2 లక్షలు అంటే ఒక 10-15 లక్షల్లో మీకు అవుతుంది. 10 లక్షలు నేను పెట్టుకుంటానంటే వేరే త్రిబుల్ ఐటీలకు వెళ్ళొచ్చు. నేను ఫీజులు ఏమి పెట్టుకోనంటే ఈ 5 త్రిబుల్ ఐటీల్లోనే చేరండి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్ కోసం చెప్తున్నాను. మిగతా వాళ్ళు ఎక్కడుండా ఒకటే, ఎక్కడ అయినా పే చేయాలి. ఈ 5 త్రిబుల్ ఐటీల్లో ఓబీసీ స్టూడెంట్స్కి బిలో సపోజ్ 1 లక్ష లోపు ఇన్కమ్ ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీగా రావటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సీట్స్ చూద్దాం ఒకసారి. ఇకపోతే త్రిబుల్ ఐటీ, మనకి త్రిబుల్ ఐటీలో 26 త్రిబుల్ ఐటీల్లో 3,959 ఏమో ఓపెన్ స్టూడెంట్స్కి ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 920 సీట్లు, ఎస్సీ 1400 సీట్లు, ఎస్టీ 713 సీట్లు, ఇక ఓబీసీ ఎన్సీఎల్ 2,510, మొత్తము 9,940 సీట్లు ఉన్నాయి. ఇక ఇక్కడ సీటు రావాలంటే మీకు ఆల్మోస్ట్ ఇక 96%, 97% స్టూడెంట్స్ కూడా ఇక్కడ 98. ఇక ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటే 85 కూడా ఇక్కడ సీటు వస్తుంది, 80, 84. ఇక ఎస్టీ పిల్లలు ఉంటే 80%, 81, 82 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, నేను కంప్లీట్ లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. జోసా కౌన్సిలింగ్లో భాగంగా 47 జిఎఫ్టీల సీట్ మ్యాట్రిక్స్ మనకు ఉంది. మన దగ్గర ఉండే 47 జిఎఫ్టీల్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ జిఎఫ్టీల్లో మనకి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెయిన్ జేఎన్యూ న్యూఢిల్లీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈ విధంగా మంచి తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, త్రిబుల్ ఐటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్, త్రిబుల్ ఐటీ తర్వాత భువనేశ్వరు, ఇలాంటి మంచి, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాదు, ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మ. తర్వాత రైలు యూనివర్సిటీ అని గుజరాత్లో ఉంది, అది కూడా మంచి యూనివర్సిటీ. త్రిబుల్ ఐటీల్లో కూడా ఒక 10, ఈ 47లో మనం ఒక 10 ఇన్స్టిట్యూట్స్, టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత రాంచీ, మరి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ, అలా మంచి త్రిబుల్ ఐటీస్ ఉండి మెంటర్షిప్ చేరిన వాళ్ళకి కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇదమ్మా డీటెయిల్స్. మరి మనకి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ మనకు ఓవరాల్గా సమ్మరైజేషన్ చేస్తాను. మరి ఐఐటీస్కి మనకి ఎన్ని సీట్లు ఉండి? 18,160 సీట్లు ఉండి. ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఉండి? ఎన్ఐటీలో ఒక 24,525 సీట్లు ఉండి, ఆల్రెడీ చూపించాను కదా. మరి త్రిబుల్ ఐటీల్లో ఎన్ని సీట్లు ఉండి? మీకు 9,940 సీట్లు ఉండి. తర్వాత 18,000 ఏమో 18,228 ఏమో దీనిలో జిఎఫ్టీలో ఉంటాయి. ఈ మొత్తం సీట్లు ఇవి మాత్రము జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రావటం అయితే జరుగుతుంది. ఇవి మాత్రం జేఈ మెయిన్ స్టూడెంట్స్కి మాత్రం ఇస్తారు. ఈ మూడిట్లో జేఈ మెయిన్ స్టూడెంట్స్కి మాత్రం ఇవ్వటం జరుగుతుంది. మనకి 3 కలిపి సపోజ్ ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీలు 3 కలిపి 44,693 సీట్లు అమ్మ. 44,693 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఎన్ఐటీ ఐఐటి సీట్లు కూడా కలిపితే 18,160 యాడ్ చేద్దాం. అప్పుడు ఐఐటి సీట్లు కూడా కలిపితే మీకు 62,853 సీట్లు ఐఐటి సీట్లు.
ఓన్లీ జేఈ మెయిన్ సీట్లో మనకి 44,693 సీట్లు అయితే ఉండటం జరుగుతుంది. ఐఐటి మొత్తం కలిపి మనకి జోసాలో 62,883 సీట్లు ఉంటాయి. 62,000 కొద్దిగా సీట్లు పెరిగితే ఈసారి 63,000 వరకు వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇంకా 200 పెరిగినాయి అనుకోండి, 63K. మొత్తము 63,000 మాత్రమే ఇక్కడ జోసా కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి చూసినప్పుడు జోసా కౌన్సిలింగ్లు ఎట్లా వెళ్ళాలి, దీనికి మెంటర్షిప్ తీసుకోవాలి, దీనిలో మరి ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సపోజు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏది ముందు ఇవ్వాలా, ఏది తర్వాత ఇవ్వాలి, మరి పేరెంట్స్కి స్టూడెంట్స్కి నాలెడ్జ్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోవాలి. మెంటర్షిప్ తీసుకుంటే మరి సర్టిఫికెట్స్ ఏం అప్లోడ్ చేయాలి, ఏం అప్లోడ్ చేయకూడదు, మరి ఓబీసీ వాళ్ళు ఏం చేయాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలాంటి సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి, ఈడబ్ల్యూఎస్సీ స్టూడెంట్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే మెంటర్షిప్ తీసుకో. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. మరి డీటెయిల్స్ ఇలాంటి జోసా అప్డేట్స్ 1-to-1 ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు జస్ట్ వింటారు, నన్ను ఏం అడగలేరు కదా, మీరు అడగాలి. మీరు అడగాలంటే మన దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలి, గైడెన్స్ పొందాలంటే ఈ గైడెన్స్ అనేది వన్డే విషయం కాదమ్మా. ఇది మీకు ప్రతి స్టూడెంట్కి కూడా జూలై ఆగస్టు వరకు కూడా మరి గైడెన్స్ ఉండటం జరుగుతుంది. ఇది వన్డే విషయం కాదు. ఇది జోసా ప్లస్ సీసాప్ అడ్మిషను అయ్యే వరకు కూడా, మీరు కాలేజీలో చేరే వరకు కూడా మరి దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 రూపాయలు, జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు, ఓన్లీ ఎఫ్సెట్ 2,000 రూపాయలు. మనము ఎంసెట్కి కూడా గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, రికార్డ్ చేసుకోండి. మీరు వాట్సాప్ నెంబర్లో రికార్డ్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్, మరి వెబ్ ఆప్షన్తో పీడిఎఫ్ ఫైల్స్ మీ యొక్క వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ డీటెయిల్స్, ఇది మన క్యూఆర్ కోడ్. మరి అందరూ దాదాపు సాధ్యమైనంత వరకు వాట్సాప్ మెసేజ్లే చేయండి. కొన్నిసార్లు మన ఫోన్ కాల్ చేశారండి కానీ నా ఫోను స్విచ్ ఆఫ్ రావచ్చు, అవుట్ ఆఫ్ కవరేజ్ రావచ్చు, కానీ దాదాపు సాధ్యమైనంత వరకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను ఏదైనా పనిలో ఉండ మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. రిప్లై ఇవ్వటం 100% పక్కా. లేట్ అయితే 1 minute to 5 minutes లేట్ అయితే అవ్వచ్చు, కానీ మరి రిప్లై ఇవ్వటం కంపల్సరీగా రిప్లై ఇవ్వటం జరుగుతుంది. మరి అదే కాల్ చేశారనుకో, నేను ఏదైనా వర్క్లో ఉండి ఆ కాల్ ఎత్తకపోవడం జరుగుతుంది, రిప్లై ఉండి నేను ఇమీడియట్గా మీకు ఆన్సర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి మీకు మెంటర్షిప్ తీసుకోవాలంటే జస్ట్ నేను ప్రసంగాలు చేయటం కాదు, కానీ మనము వర్కౌట్ చేయాలి ప్రతి ఒక్కరు. మన దగ్గర ఏంటంటే 23 ఐఐటీల డేటా ఉంది, 23 ఐఐటీల కట్ ఆఫ్ డేటా ఉంది, 32 ఎన్ఐటీల డేటా కట్ ఆఫ్ ఉంది, తర్వాత 26 ట్రిపుల్ ఐటీల డేటా కట్ ఆఫ్ ఉంది, తర్వాత 47 జిఎఫ్టీల డేటా కట్ ఆఫ్ ఉంది. ఓవరాల్గా మన దగ్గర ఏంటంటే సపోజు అన్ని మొత్తం 63,000 సీట్లకు సంబంధించిన కంప్లీట్ కట్ ఆఫ్ డేటా అయితే రెడీగా ఉంది. ఈ డేటా అంతా మీకు కావాలంటే కూడా ఈ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వాట్సాప్ నంబర్కి. మీ వాట్సాప్ నంబర్ నాకు తెలియదు కాబట్టి ఐ కాంట్ ప్రొవైడ్. అందుకని ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ తీసుకుని మీ యొక్క నంబర్స్ని షేర్ చేసినట్టయితే ఆ వాట్సాప్ నంబర్ మీద నేను డైలీ మీతో మాట్లాడటం జరుగుతుంది. డైలీ మీకు అప్డేట్ ఇవ్వటం. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను, జేఈ మెయిన్ గ్రూపు. ఆ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేసి ప్రతి న్యూస్ మీకు ఇమ్మీడియట్గా ఆ గ్రూప్ ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.